కాంగ్రెస్ నేత. తర్వాత ఎంబీసీల నుంచి సూర్యపల్లి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. శివప్రసాద్ పటేల్ గారు, మీరు బీసీ కమిషన్ మెంబర్గా పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఓవరాల్ ప్రాసెస్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? భరత్ గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు అందరు కూడా. వాస్తవానికి ఈ రోజు హైకోర్టులో ఏదైతే వాదనలు జరిగినాయో దాంట్లో జడ్జి గారు, సిజే గారు 4 క్వశ్చన్స్ వేసిండు. వీళ్ళంతా ఆర్గ్యుమెంట్స్ పిటిషనర్ తరఫున, తర్వాత మన గవర్నమెంట్ తరఫున వాదనలు అయిన తర్వాత 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా ఒక బీసీ కమిషన్ సభ్యునిగా కావచ్చు, పూర్వ సభ్యునిగా గతం నుండి కూడా బీసీ మేధావులు అందరు కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్లనే ఈ రోజు సిజే గారు అడిగింది. విషయం ఏంటంటే, బిల్లుని గవర్నర్ పంపిన తర్వాత అది ఆమోదం పొందలేదు కాబట్టి దానికి అనుగుణంగా మీరు జీవో ఏ విధంగా ఇస్తారు, అదొక క్వశ్చన్. అదేవిధంగా ఏదైతే గవాలి కేసులో ఉన్నటువంటి ఇది ట్రిపుల్ టెస్ట్ సంబంధించి లోకల్ బాడీలో 50% దాటొద్దని చెప్పేసి స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ ని ఇవ్వడం, సెటప్ చేయడం. ఆ సెటప్ చేసినటువంటి కమిషన్ ద్వారా ప్రతి లోకల్ బాడీ వైజ్ గా, లోకల్ బాడీ వైజ్ అంటే ప్రతి లోకల్ బాడీ వైజ్ గా అధ్యయనం జరగాలి. ఆ జరిగినటువంటి దానికి అనుగుణంగానే రిజర్వేషన్లని, ప్రపోర్షనల్ రిజర్వేషన్ ని రికమెండ్ చేయాలి కమిషన్. అది కూడా ఎంత ఉండాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% దాటొద్దు అనేది ట్రిపుల్ టెస్ట్ సారాంశం. ఈ సారాంశంలో 3వ పాయింట్ అయినటువంటిది ఆ 50% దాటొద్దు అనే దాంట్లో ఈరోజు కోర్టులో సిజే గారు కూడా అదే ప్రశ్నించారు. గవాలి జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ట్రిపుల్ టెస్ట్ 50% దాటొద్దని ఉంది కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు జీవో నంబర్ 9 లో మొత్తం స్టేట్ వైడ్ గా యునానిమస్ గా 42% అని చేయడము ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టు ప్రశ్నించడం జరిగింది. మేము కూడా చెప్తున్నాం ఏంటంటే, లోకల్ బాడీ వైజ్ అని స్పష్టంగా జీవోలో చెప్పడం జరిగింది. అంటే ప్రతి లోకల్ బాడీ వైజ్. ఇప్పుడు ఒక మండలం ఉంది, ఆ మండలంలో బీసీలు అధికంగా ఉంటారు, ఎస్సీ ఎస్టీ తక్కువ ఉంటారు, అక్కడ ఎక్కువ ఇవ్వచ్చు. ఒక్కొక్క మండలం ఉంటుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా ఉంది, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉంది. అక్కడ గిరిజనులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా మీరు బీసీలకు 42% ఇస్తే, ములుగు లాంటి జిల్లాలో కూడా బీసీలకు 42% ఇస్తే ఆ రిజర్వేషన్లు ఎక్కడ కూడా కరెక్ట్ కాదు అనేది స్పష్టంగా కోర్టుకు అడిగినటువంటి ప్రశ్నలు. ఇంకా కూడా విచారణ జరుగుతుంది కాబట్టి ఒక బీసీ కమిషన్ మాజీ సభ్యునిగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇంకా ఎక్కువ కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేజర్ గా ఈ రోజు జరిగినటువంటి వాదనలో చాలా సందర్భంలో ఏం చెప్పింది, ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీ యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేసింది. అంటే ఈ రోజు యునానిమస్ ఉన్న దాంట్లోనే ఈ రోజు బలం, వీళ్ళ వాదనలకు బలము ఏ విధంగా చేకూరింది? బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మద్దతు ఇవ్వడం వల్లనే యునానిమస్ గా బిల్లు పాస్ అయినాయి. కానీ ఈ రోజు ఏదో బీఆర్ఎస్ పార్టీ బీసీలను వ్యతిరేకిస్తున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం అనేది, కాంగ్రెస్ మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతూ మీరు ఏదో ఇంప్లీడ్ అయినంత మాత్రాన్ని ఈ రోజు బీసీల తరఫున వకాలత్ పుచ్చుకున్నట్టు లేకపోతే కాదన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు నరహరి గారు మాట్లాడింది కూడా మేము చూసాం. మేము మధ్యప్రదేశ్ లో కూడా మేము పోయి అక్కడ స్టడీ చేయడానికి మధ్యప్రదేశ్ పోయినాం. మధ్యప్రదేశ్ మొదటి రాష్ట్రము సక్సెస్ఫుల్ గా ట్రిపుల్ టెస్ట్ ని అమలు చేసినటువంటి రాష్ట్రం. మధ్యప్రదేశ్ లో కూడా ఏం చేశారంటే, అక్కడ గిరిజనులు 21% ఉంటారు, ఎస్సీలు 14% ఉంటారు, అదేవిధంగా బీసీలకు అక్కడ 14% ఉండే గతంలో. కానీ ఏం చేసిరంటే, ఎక్కడైతే ఈ జిల్లాలలో కావచ్చు, మండలాలు కావచ్చు, ఎక్కడైతే బీసీలు అధికంగా ఉండి ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉండేటటువంటి ఉంటుందో అక్కడ మాక్సిమం 35% వరకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఎన్నికలు జరిగినాయి. అట్లనే మేము కూడా చెప్పడం జరిగింది. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 9 నెలల కాలం మేము బీసీ కమిషన్ సభ్యునిగా ఉన్నాం. మేము కూడా చెప్పినాం ఏంటంటే, మీరు యూనిఫైడ్ గా మీరేదో కామారెడ్డిలో బీసీలోకి 42% ఇస్తామన్నందుకు మీరు 42% ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేస్తే మాత్రమే బీసీలకు రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంది. పెంచుకునడానికి మార్గం కరెక్ట్, వీళ్ళు వేసినటువంటి పోయే దారి కరెక్ట్ లేదనేదే మా వాదన. ముందటి నుండి కూడా అదే చెప్తున్నాం. బీసీలలో ఈ రోజు ఏం జరుగుతుంది, రేపైనా ఎల్లుండైనా ఇంకో రోజైనా కానీ అల్టిమేట్ గా ఏదైతే జీవో ఇచ్చిర్రో ఆ జీవోకు శాంక్టిటీ లేదు. ఆ జీవోకి వాళ్ళ బాధలంతా ఏంటంటే,
యునానిమస్ గా బిల్లు పాస్ అయింది కాబట్టి అది గవర్నర్ అనుమతి అనేది ఆమోదం అనేది అంటే మీరు ఇప్పుడు ఇవాళ మూడవది హైకోర్టు అయితే స్టే ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్ చేస్తున్నట్టే భావించినట్టు అనుకోవాలి, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. భరత్ గారు ఈరోజు విషయం ఏంటంటే హైకోర్టు అయినా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు దాంట్లో కూడా నేను లైవ్ చూసిన జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఎక్కడైతే హైకోర్టులో సేమ్ సబ్జెక్ట్ ఏదైతే పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు అక్కడే తెలుసుకోండి అని చెప్పింది. కానీ హైకోర్టు కూడా ఈరోజు ఎలక్షన్లు పెట్టుకోండి మీరు ఏం ఆబ్జెక్షన్ లేదని చెప్పలే. ఇంకా వాదనలు వినాలి కాబట్టి ఇంకా ఆ రవి వర్మ అనే వ్యక్తి కూడా ప్రభుత్వం తరఫున నేను సబ్మిషన్ చేస్తానని చెప్పడం వల్ల ఆ టైం అయిపోయింది, 4:30 అయిపోయింది. కాబట్టి మీ వాదనలు కూడా రేపు 2:15కి మేము మళ్ళీ ఇంటామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంత మాత్రాన ఈరోజు మొత్తం కూడా బీసీలకు ఈరోజు 42% వాళ్ళ ఆమోదం తెలిపినట్టు కాదు. విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది. కృష్ణమూర్తి కేసులో కూడా స్పష్టంగా చెప్పింది. అదే విధంగా వికాస్ కిషన్ రావు గవాలీలో చెప్పింది. రాహుల్ రమేష్ వాగా జడ్జిమెంట్ లో కూడా స్పష్టంగా చెప్పింది ఈ ట్రిపుల్ టెస్ట్ ని ఫాలో చేయాలి. మీరు ప్రతి రాష్ట్రం కూడా మా దగ్గరికి రాకండి, ఇది దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు యూనియన్ టెరిటరీలకు అంతా కూడా ఈ జడ్జిమెంట్ వర్తిస్తుందని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు ఏమైనా వాదించాలంటే నిజంగానే భరత్ గారు రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఈ ప్రాసెస్ అంతా 6 నెలలలో చేసి ఈ తీసుకపోయి ఇది ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉందో ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎవరికి మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరు కూడా తెలియదు, అది బహిర్గతం చేయలేరు. ఆ రిపోర్ట్ ని తీసుకొని నిజంగానే బీసీలలో ఈ రిజర్వేషన్ ఇస్తే తప్ప వీళ్ళు ఎన్నిక గారు. 56% ఉన్నటువంటి బీసీలు ఎన్నిక కావాలంటే తప్పకుండా వీళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఆ రిపోర్ట్ ని తీసుకొని సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేసి కాన్స్టిట్యూషనల్ లార్జర్ బెంచ్ లో 5 మంది జడ్జిలు గతంలో కృష్ణమూర్తి కేసులో చెప్పారు కాబట్టి అంతకన్నా లార్జర్ బెంచ్ ని కన్స్టిట్యూట్ చేయండి, మేము మా దగ్గర ఈ డేటా ఉంది, మాకు ఎంపిరికల్ డేటా ఉంది, సైంటిఫిక్ స్టడీ ఉంది, మా కమిషన్ రిపోర్ట్ ఉంది, కాబట్టి మాకు బీసీలకు రిజర్వేషన్ పెంచుకునే అవకాశం మాకు కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలి. లేకపోతే ఈరోజు పార్లమెంట్ లో వాదనలు వినిపించాలి, పార్లమెంట్ లో ఈ రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. మీ ఉద్దేశం ఇప్పుడు ఇది చెల్లదా, హైకోర్టులో నడవదంటారా? హైకోర్టులో ఈ రోజు వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్లకి ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేరు ఇంకా సక్రమంగా. వాళ్ళు అడిగిన హైకోర్టు స్టే ఇవ్వలే కదా. స్టే ఇవ్వనంత మాత్రాన ఈ రోజు గతంలో మహారాష్ట్రలో ఇట్లనే జరిగింది. మహారాష్ట్రలో నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఇక్కడ మహారాష్ట్రలో డాటా లేదు, మరాఠా రిజర్వేషన్స్ అక్కడ క్యాస్ట్ సెన్సస్ మరాఠాదే కాదు మరాఠా రిజర్వేషన్స్ కాదు భరత్ గారు. ఈ లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక డెడికేటెడ్ కమిషన్ లేకుండా వాళ్ళు చేస్తే ఇక్కడ మరి బీసీ డెడికేటెడ్ కమిషన్ వేశారు, వేసినప్పటికీ ఏది ఫాలో కావాలి? ట్రిపుల్ టెస్ట్ ఫాలో కావాలి భరత్ గారు. సుప్రీంకోర్టు చెప్పింది, కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ అనే దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ని సెటప్ చేయండి. డెడికేటెడ్ కమిషన్ చేశారు, ఓకే. ట్రిపుల్ టెస్ట్ లో డెడికేటెడ్ కమిషన్ బిర్సా వెంకటేశ్వర వేశారు, ఓకే. ఎంపరికల్ డేటా కూడా ఓకే, ఎన్ని తప్పులున్నా ఏమున్నా మొత్తం విచారణ చేసిరా, ప్రతి లోకల్ బాడీ వైజ్ గా ఏం చేసిరా అనేది పక్కన పెడదాం, పెట్టేసి అది కూడా సెకండ్ కూడా కంప్లీట్ అయింది అనుకుందాం. థర్డ్ వచ్చే వరకు 50% దాటొద్దు అనేది థర్డ్ కండిషన్. ఆ థర్డ్ కండిషన్ లో వీళ్ళు వయలేట్ చేస్తారు. ఇప్పుడు దాని మీద ఇక్కడ ఈ పాయింట్ దాని మీద ఇవాళ అభిషేక్ మను సింగ్ ఏమన్నారంటే 50% రిజర్వేషన్లు దాటొద్దు అని 2018లో చెప్తే 19లో పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చింది, 60% అయినాయి. ఒకటి. రెండవది 50% చెప్పింది విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీస్ లో అని ఎక్కడ చెప్పలేదని అభిషేక్ మను సింగ్ ఆర్గ్యుమెంట్ చేశారు. విద్యా ఉద్యోగాలు తప్ప రాజకీయాల్లో కాదు కదా అని చెప్పారు. మూడవది ఏంటంటే 50% అన్నది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, అది సుప్రీంకోర్టు చెప్పింది తప్ప రాజ్యాంగంలో ఎక్కడ లేదని ఆయన ఆర్గ్యుమెంట్ వినిపించారు. డెఫినెట్ గా రాజ్యాంగంలో ఎక్కడ లేదు, 50% అనేది ఎక్కడ లేదు, దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం. కానీ రాజ్యాంగంలో లేదు కాబట్టే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. ఎప్పుడన్నా గానీ ఏదన్నా డిస్క్రిపెన్సీస్ కాన్స్టిట్యూషన్ లో ఉంటే, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 243 T6 లో ఏముంది, రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనేది స్పష్టంగా ఉంది. కానీ ఎప్పటి వరకు 2010 వరకు అది జరిగింది, ఎంత శాతం అంటే అంత శాతం ఇచ్చుకోవడం జరిగింది బీసీలకు, నడిచింది. కానీ కృష్ణమూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 50% దాటొద్దని కృష్ణమూర్తిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది, ఏంటంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన వెనుకబాటుతనం వేరు, రాజకీయ వెనుకబాటుతనం వేరు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రాజకీయంగా లోకల్ బాడీస్ లో చూస్తే వెనుకబాటుతనం లేదు, మరి విద్యా ఉద్యోగాల్లో ఉండొచ్చు కానీ, ఎందుకంటే 50% ఆల్రెడీ ఉన్నారు అంటారు.
50% రిప్రజెంటేషన్ బీసీలకు లోకల్ బాడీస్ లో ఉంది, ఎమ్మెల్యేలో లేదు. మళ్ళా ఎమ్మెల్యేలో 120 మందికి 19 మంది ఎమ్మెల్యేలే, అంటే 16%. లోకల్ బాడీస్ లోనే ఎక్కువ ఉంది, 50% ఉంది. భరత్ గారు ఎట్లుందంటే లోకల్ బాడీస్ వచ్చే వరకు కొన్ని గ్రామాలు ఎట్లుంటాయి అంటే అక్కడ ఎక్కడ ఓసీ జనాభా ఉండనటువంటి పరిస్థితి. ఇంకోటి లోకల్ బాడీస్ ఎంత నిర్వీర్యం అయిపోయినా మనం అందరం చూసినాం. లోకల్ బాడీలలో అసలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లాంటి పరిస్థితులలో అక్కడ ఉండే కొన్ని ఒక విలేజ్ లో మొత్తం కూడా మెజార్టీగా ఇదే పాయింట్ మీద శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. శ్రీనివాస్ గారు చెప్పండి. భరత్ గారు, మీకు జీ న్యూస్ గారికి ముందు నమస్కారాలు. అక్కడ ఉన్న రవీందర్ రెడ్డి గారికి, పటేల్ గారికి, మరియు మా సార్ నరహర్ సార్ గారికి కూడా నమస్కారాలు చెప్తూ, ఇప్పుడు పటేల్ గారు చెప్పేది నేను మళ్ళీ మాట్లాడతాను. ముందుగా ఏంటంటే, మేము ఎంబీసీలము, సంచార జాతులము నైతికంగా విజయం సాధించినాము ఈ రోజు ఆర్గ్యుమెంట్ తోని. ఎట్లా అంటే, మా అడ్వకేట్ సుదర్శన్ గారు మా బీసీ ఏ కులాల తరపున తన వాయిస్ వినిపించాడు. అది మాకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఈ రిజర్వేషన్ వల్ల ఒకటి మాత్రం ఏర్పడ్డదండి భరత్ గారు. మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక నానుడు ఉండేది, ఆనపకాయ అన్న వాళ్ళు ఒకరు, సోరకాయ అన్న వాళ్ళు ఒకరు అని మనం తీసుకొచ్చే వాళ్ళం. ఇప్పుడు ఎవరైతే ఉపవర్గీకరణ మాట్లాడుతున్నారో వాళ్ళు నిజమైన బీసీలు, ఉపవర్గీకరణ వద్దు అంటున్నారో వాళ్ళు